నమస్తే. నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో, ఇప్పటి టాపిక్ వచ్చేసి డైజెషన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ. ఇండైజెషన్, కాన్‌స్టిపేషన్, అసిడిటీ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్, ఐబీఎస్ ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సంబంధించినయి అనుకోండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఏ ప్రాబ్లమ్ అయినా సరే ఫస్ట్ మనకి స్టమక్ నుంచే స్టార్ట్ అవుతది. సో, డైజెషన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. బయట తింటున్నారా? వెంటనే ఆపేసేయండి. జంక్ తింటున్నారా? ఆపేసేయండి. ఎలా తినాలి? ఏం తినాలి? నేను మీకు మొత్తం ఎక్సర్‌సైజ్ అయిపోయినాక ఎండ్ ఆఫ్ ది వీడియోలో చెప్తాను. చిన్న చిన్న టిప్స్ చెప్తాను. అవి బాగా పనిచేస్తాయి. కరెక్ట్‌గా ఫాలో అవ్వండి. సో, ఇప్పుడు ఇలా కూర్చున్న దగ్గర సుఖాసన ఎంత సింపుల్ పొజిషన్ కదా! ఈ సుఖాసనాలో మీరు గనుక ఒక 10 నిమిషాలు కూర్చోగలిగితే డైజెషన్‌కి చాలా అంటే చాలా మంచిది. సో, సుఖాసనాలో కూర్చొని ఒక 5 డీప్ బ్రెత్స్ తీసుకోండి మార్నింగ్ లేసాక. ఇలా. ఎప్పుడైనా సరే సుఖాసనాలో ఇలా కూర్చోవద్దు. ఇది సుఖాసన కాదు. ఇది నార్మల్ ఏదో మీరు కూర్చున్నారు అంతే తప్ప సుఖాసన అవ్వదిది. స్పైన్ స్ట్రెయిట్‌గా ఉంటేనే ప్రాణ కరెక్ట్‌గా ఫ్లో అవుతది. స్పైన్ స్ట్రెయిట్‌గా ఉంటేనే స్పైన్ అనేది డైరెక్ట్‌లీ కనెక్టెడ్ టు యువర్ బ్రెయిన్. సో, ఇక్కడ ఇలా కూర్చుంటే ఆటోమేటికల్లీ డిస్టర్బెన్సెస్ వస్తాయి బాడీలో. సో, స్పైన్ ఎప్పుడు స్ట్రెయిట్‌గా ఉంచాలి. మంచిగా నవ్వుకుంటూ ఒక 5-10 డీప్ బ్రెత్స్ తీసుకోండి ఎండలో కూర్చొని మార్నింగ్ లేసాక. సో, అది అయిపోయిన తర్వాత స్లోలీ బద్ధకోనాసన్ ఇలా దగ్గరికి తెచ్చుకొని స్పైన్ కంప్లీట్ స్ట్రెయిట్ చేసుకొని ఇక్కడ కూడా సేమ్ ఒక 5 డీప్ బ్రెత్స్ తీసుకోండి ఇన్ అండ్ ఔట్. ఇలా. బద్ధకోనాసన చాలా ప్రాబ్లమ్స్‌కి చాలా మంచిది. వన్ ఆసన మెనీ సొల్యూషన్స్. కిడ్నీకి మంచిది, హార్మోనల్ ఇంబాలెన్స్‌కి, పీసీఓడీ, పీసీఓఎస్, మెనోపాజల్ సింప్టమ్స్‌కి, అన్నిటికి డైజెషన్‌కి చాలా మంచిది. స్లోలీ ఇప్పుడు ఇదే 2 దూరం తీసుకెళ్ళి కొంచెం 2 చేతులు ఇలా పైకి లిఫ్ట్ చేసుకొని ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఎక్స్‌హేల్ చేసుకుంటూ మీకు ఎంత వీలైతే అంత ఇలా బెండ్ చేసుకోండి. స్లోలీ మళ్ళీ పైకి. ఇది కూడా ఒక 5-10 టైమ్స్ స్లోగా రిపీట్ చేసుకోండి. చాలా మంచిది. ఇప్పుడు సేమ్ ఇదే కూర్చున్న దగ్గర స్లోలీ 2 కాళ్ళు స్ట్రెయిట్ పెట్టేసుకొని ఇలా టోస్ 2 ఇలా హోల్డ్ చేసేసుకొని, ఇలా హోల్డింగ్ రావట్లేదు అనుకుంటే మాత్రం ఇలా నీస్ బెండ్ చేసుకోవచ్చు. హోల్డింగ్ వస్తుంది అంటే మాత్రం కంప్లీట్ స్ట్రెయిట్ తీసుకోండి. స్పైన్ అడ్జస్ట్ చేసుకొని ఇలా 1, 2, 3, 4, 5, 6 ఇలా ఒక 10-20 టైమ్స్ స్లోగా చేసుకోండి. చేసుకున్న తర్వాత స్లోలీ కంప్లీట్ ఇలా పడుకొని రిలాక్స్ అయిపోయి మొత్తం కింద 2 కాళ్ళు ఫస్ట్ ఇలా పైకి తీసుకొని ఇలా పైనుంచి గట్టిగా హగ్ చేసుకోండి. మీకు ఇక్కడ పవన్ముక్త ఆసనాలో మీకు ఈ అప్పర్ థైస్, ఈ థై పార్ట్ మొత్తం మనకి పొట్ట ఇంకా చెస్ట్‌ని పుష్ చేయాలి. అప్పుడే మనకు చాలా మంచిదనమాట. ఎక్స్ట్రా గ్యాస్ ఏమున్నా కూడా బాడీలో నుంచి వెళ్ళిపోతది. ఇలా దగ్గరికి తీసుకోండి. స్లోలీ ఇలా లెఫ్ట్, రైట్ చిన్న మూమెంట్ అంతే. చాలా చిన్న మూమెంట్. స్పైన్‌కి కూడా మంచిది ఇది. వెరీ గుడ్. స్లోలీ మళ్ళీ ఇక్కడ సెంటర్ వచ్చేసి ఎవరికైతే నెక్ అండ్ బ్యాక్ పెయిన్ ఉందో వాళ్ళు ఇలా దగ్గరికి తెచ్చుకొని ఎక్స్‌హేల్, ఇన్‌హేల్ చేస్తే సరిపోతది. వాళ్ళు నెక్ లిఫ్ట్ చేయకూడదు. ఎవరికైతే ఫైన్ వాళ్ళకేం పెయిన్స్ లేవో వాళ్ళందరూ ఇలా నెక్ ఇన్‌హేల్ తీసుకొని ఎక్స్‌హేల్ ఇలా దగ్గరికి పుష్ చేసుకుంటూ ఇలా పైకి వచ్చేసేయండి. మొత్తం మీకు ఆ ప్రెషర్ పడాలి. మనకి పైనకి వచ్చినప్పుడు ఈ ప్రెషర్ అంతా ఇక్కడ పొట్ట మీద ఇంకా చెస్ట్ మీద కంపల్సరీ పడాలి. ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి. స్లోలీ మళ్ళీ కిందికి. ఇది ఒక 5-10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే ఒక 2 టైమ్స్‌కి ఒకసారి ఇలా కాలు కింద పెట్టుకొని మళ్ళీ సేమ్ పైకి. ఇది ఒక 5-10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. ఎస్పెషల్లీ మార్నింగ్ మీకు చాలా రిలీఫ్ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ అంతా కొంచెం సాల్వ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంటుంది స్లోగా. 2 కాళ్ళు ఇప్పుడు స్ట్రెయిట్‌గా తీసుకొని ఇప్పుడు 1 లెగ్ దగ్గరికి ఇలా తెచ్చుకొని ఈ లెగ్ కంప్లీట్ స్ట్రెయిట్ ఉంచాలి. మీకు ఎంత వీలైతే అంతే వచ్చేసేయండి. ఒక ఇన్హలేషన్ కింద సేమ్ నెక్ అండ్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు లేపకూడదు, వేరే వాళ్ళు లేపొచ్చు. ఎక్స్‌హేల్ ఇలా దగ్గరికి తెచ్చుకొని పైకి. స్లోలీ మళ్ళీ కిందికి. ఇది కూడా ఒక 5-10 టైమ్స్ రిపీట్ చేసేసుకోండి ఇదే లెగ్ మీద. స్లోలీ మళ్ళీ సేమ్ ఈ లెగ్ మీద కూడా 5-10 టైమ్స్ రిపీట్ చేసుకుంటాం. ఇన్హేల్, ఎక్స్‌హేల్ దగ్గరికి తెచ్చేసుకొని పైకి. పొట్ట మీద ప్రెషర్ వస్తుంది చూసారా? ఆ ప్రెషర్ చాలా మంచిది. పొట్ట తగ్గడానికి చాలా మంచిది. థై స్టోనింగ్‌కి చాలా మంచిది. డైజెషన్‌కి
చాలా చాలా మంచిదన్నమాట. స్లోలీ ఇప్పుడు సైడ్కి తిరిగి ఇలా ఫార్వర్డ్ వచ్చేసాయి. ఫార్వర్డ్ వచ్చి ఇలా 2 చేతులు ఇలా పెట్టుకొని ఇలా కాసేపు రిలాక్స్ అవ్వండి పొట్ట మీద. ఒక 5 to 10 minutes ఇలా ఉన్నా కూడా చాలా మంచిదన్నమాట. ఒక విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, 35 years దాటాక డైజెషన్ కెపాసిటీ అనేది స్లోగా తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో 35 ఏజ్ ఎబోవ్ ఉన్న వాళ్ళు అండ్ అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే డైజెషన్కి సంబంధించి తినే హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఇలా ఇలా పడుకోండి. ఒక 5 to 10 minutes మినిమం ఇలా పొట్ట మీద పడుకోండి. ఎక్స్ట్రా గ్యాస్ ఉన్న అసిడిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న బాడీలో నుంచి వెళ్ళిపోతే సో మీరు తిన్నాక కూడా బాగుంటుంది అనమాట. మీకు స్లోలీ 2 చేతులు ఇలా పెట్టేసుకొని డీప్ బ్రీత్ తీసుకొని అప్, ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ రిలాక్స్ తీసుకొని మళ్ళీ సేమ్ సైడ్కి లేసి ఇలా స్లోగా వజ్రాసన వచ్చేసేయండి. వజ్రాసన కూర్చోలేము అనిపిస్తే సుఖాసనాల్లో కూర్చోవచ్చు, ఏం పర్వాలేదు. సుఖాసన వజ్రాసన డైజెషన్కి చాలా మంచిది. సో గుర్తుపెట్టుకోండి టిప్స్, చాలా మంచి టిప్స్. ఇది నేను చాలా రీసెర్చ్ చేసి చాలా వందల మంది మీద చాలా బాగా జరిగిన టిప్స్ ఇవన్నీ. ఫస్ట్ వచ్చేసి తినేప్పుడు సుఖాసనాల్లో కూర్చోవాలి. సుఖాసనాల్లో కూర్చొని చేతులతోనే తినండి. వేడి వేడి ఫుడ్ మాత్రమే తినాలి. ఎస్పెషల్లీ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వేడి వేడి ఫుడ్ తింటే అరగడం చాలా ఈజీగా ఉంటుంది. మన భగవద్గీతలో ఆయుర్వేదాలో కూడా అదే చెప్తారు. ఫ్రెష్ ఫుడ్ వండుకోండి. 3 to 5 hours మాత్రమే మనకి కుక్ చేసిన తర్వాత దాంట్లో ఉండే న్యూట్రిషన్ అంతా అందేది. తర్వాత అంతా అది మంచిది కాదనమాట. ట్రై చేయండి. ఇప్పటి కష్టం, ఇప్పటి జనరేషన్లో మనకి చాలా ఎక్కువ పనులు ఉంటాయి, నేను అర్థం చేసుకుంటాను. కానీ మ్యాక్సిమం వరకు మాత్రం ట్రై చేయండి. ఇంకొక మంచి టిప్ వచ్చేసి ఆవు నెయ్యి ఉంటుంది కదా, కంపల్సరీ ఆవు నెయ్యి డైలీ ఒక 1 or 2 teaspoons అన్నంలో అయినా సరే, మీరు చపాతీ తింటే చపాతీ, రోటీస్ తింటే రోటీస్, దాని మీద ఒకటి వేసుకొని తినండి. ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోండి. నమిలేటప్పుడు కరెక్ట్గా నమలాలి. మీరు ఇక్కడ కూర్చొని నిమ్మలంగా కూర్చొని తినాలి. ఆగమాగం తినేస్తే డైజెషన్కి అసలే మంచిది కాదు. 50% ఆఫ్ ది డైజెషన్ ఇక్కడ అయిపోవాలి. తర్వాత స్లోలీ కిందికి వచ్చాక ఇంకో 50% అది చూసుకుంటుంది. ఇక్కడ 10% చేస్తున్నాం, కిందికి 90% పంపిస్తున్నాం. అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. అలా కాదు, స్లోగా తినండి కూర్చొని. తిన్న వెంటనే ఒక 5 to 10 minutes ఇలా వజ్రాసనాలు స్ట్రైట్గా కూర్చోండి. అంతేకాని ఇలా కూర్చుంటే అది వజ్రాసన అవ్వదు. వజ్రాసనాలు కూర్చోలేకపోతే సుఖాసనాలు అయినా సరే ఒక 5 minutes కూర్చోండి. సపోర్ట్ తీసుకున్నా సరే, వాల్ సపోర్ట్. ఇదంతా అయిపోయాక మీరు లేచి ఇంకా మీ పనులు మీరు చేసేసుకోవచ్చు అనమాట. చిన్న చిన్న టిప్స్ ఉన్నాయా, ఇవన్నీ చాలా బాగా పనిచేస్తాయి. బాగా పాటించేసేయండి. మేము తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. మీకు సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా సరే, ఇప్పుడు డైజెషన్కి ప్రాబ్లం ఉంది కదా, దానికి తగ్గట్టుగా డైట్ కూడా మేమే ఇస్తాము. సో ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఎప్పుడు నవ్వుతూనే ఉండండి.